హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పన్నీర్ కర్రీ రైస్, రోటీ, చపాతీ, పులావ్, బిర్యానీ దేనిలోకైనా సరే సూపర్గా ఉంటుంది. ఈ కర్రీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే త్వరగా చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూను బటర్ని వేసుకోవాలి. ఇలా బటర్ని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు బటర్ ఇష్టం లేదు అనుకుంటే ఆయిల్నైనా వేసుకోవచ్చు. ఇలా 200 గ్రాముల పన్నీర్ను తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును, రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని ఈ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ముక్కలను ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడం కంటే కూడా వాటర్లో వేసుకుంటే మరి కాస్త జ్యూసీగా ఉంటాయి. అది మీ ఆప్షనల్ అండి. అదే కడాయిలోకి మరలా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి. ఇందులోకి 2 దాల్చిన చెక్క ముక్కలను, 2 ఇలాచీలను, 2 లవంగాలను వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవటానికి కొంచెం సాల్ట్ను కూడా వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి టమాటా ప్యూరీని వేసుకోవాలి. ఇక్కడ 3 మీడియం సైజు టమాటాలను తీసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ గ్రేవీని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును, రుచికి సరిపడా ఉప్పును, 1.5 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ను వేసుకోవాలి. ఇక్కడ కారాన్ని మీకు స్పైస్కి తగ్గట్లుగా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను పెరుగును వేసుకోవాలి. 1/2 టీ స్పూను జీలకర్ర పొడిని, 1/2 టీ స్పూను ధనియాల పొడిని వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పైన ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు ఈ గ్రేవీని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకొని ఇలా 1 మినిట్ పాటు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఇక్కడ నేనైతే కప్పున్నర నీళ్ళను యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నప్పుడు సాల్ట్ అండ్ స్పైసెస్ని ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మరి కాస్త యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టేసి 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చిక్కబడింది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, అలాగే 2-3 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కసూరి మేతిని తీసుకొని ఇలా చేతితో క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి పట్టే విధంగా 1 or 2 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. ఫైనల్గా ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీరను ఇలా సన్నగా తరిగి వేసుకొని మొత్తం అంతా మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి కానీ సర్వింగ్ ప్లేట్లోకి కానీ సర్వ్ అవుట్ చేసుకోవటమే. అంతేనండి, ఇలా ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకొని రైస్, రోటీ, చపాతీ, బిర్యానీ, పులావ్ దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా త్వరగా చేసుకోవచ్చు, అలాగే సింపుల్గా చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.